హాయ్ అండి, అందరికి నమస్కారం. యుఆర్టీపీ ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈరోజు మనతోని అరుణజ్యోతి గారు ఉన్నారు. అసలు ఈ యుఆర్టీపీ ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ కార్యచలపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, మరిన్ని వివరాలు రాష్ట్ర అధ్యక్షురాలు మనతో ఉన్నారు. వారి గురించి అడిగి తెలుసుకుందాం. అక్క నమస్కారం. మీ గురించి వివరణ ఇవ్వండి కొంచెం. నేను ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి గత 6 నెలల నాకు రాష్ట్ర పదవి ఇచ్చిన గడ్డం నర్సారెడ్డి గారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఎందుకు ఇచ్చారు అని కూడా అనుకోవచ్చు జనాలు. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు కూడా కృతజ్ఞత భావాలు చెప్తున్నా. ముఖ్యంగా ఎందుకు ఇచ్చిండ్రు అని కూడా అనుకోవచ్చు. ఎందుకు ఇచ్చిండ్రు అంటే కూడా చెప్తాదండి. నేను చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో చూశారు ప్రజలు. ఆ ప్రజలు గుర్తించిండ్రు. మరి వాళ్ళ వరకు కూడా ఇంటిమేషన్ పోయింది కాబట్టి తను ఈమె ఉంటేనే బాగుంటుందని తెలుసుకొని నాకు పిలిచి, నేను అడగకపోయినా నాకు పదవి ఇవ్వడం కూడా అది నేను గర్వంగా భావిస్తా. ఈ పార్టీలోకి ఎప్పుడు వెళ్ళిండ్రు అసలు మీరు? నేను వెళ్ళి అంటే అంతకుముందు 1 అవర్ కింద పోయినా, మామూలు కార్యకర్తగా చేయగానే ఆయనకు మంచి అనిపించేసి రాష్ట్ర మహిళా రాష్ట్ర అధ్యక్షులుగా డిక్లేర్ చేసింది. సరే మేడం, మీరు ఇంత తొందరగా రాష్ట్ర అధ్యక్షురాలుగా రావడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? పొలిటికల్ గా అంటే 22 సంవత్సరాలు చేస్తున్నాను. నా రాజకీయ అనుభవము 22 సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి రాజకీయము తెలుసు, మహిళా సమస్యల మీద పోరాటం చేసిన కాబట్టి, భూమి సెటిల్మెంట్ కూడా చేసిన కాబట్టి నేను ఫస్ట్ కార్యకర్తలాగా ఉన్నాక తననే ఈమె ఉంటే బాగుంటది, ఎవరు గడ్డం నర్సారెడ్డి గారు ఆలోచించి, ఆయన అనుచరులు కూడా ఆలోచించి నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. గడ్డం నర్సారెడ్డి అంటే ఎవరు అసలు? గడ్డం నర్సారెడ్డి అంటే మా రాష్ట్ర అధ్యక్షుడు. ఈ పార్టీ యొక్క ముఖ్య నేత అతనేనా? అతను గడ్డం నర్సారెడ్డి. ఇంకా మరి ఏమన్నా పంచాయతీలు చేస్తారా మీరు? అవును, ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా అదని నేను వాళ్ళను నచ్చేపి ఒక్కటి మాత్రం చేస్తాను. అంటే ఇంకా ఈ ఆడపిల్లలే భార్యాభర్తలే కాకుండా భూ సమస్యలు కానీ భూ కబ్జాల గురించి ఏమన్నా పంచాయతీలు చేసింది ఏదన్నా ఉన్నదా? భూ కబ్జాలు అంటే నిరుపేద కుటుంబాలను చాలా మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అండతోని వేరే వాళ్ళు కబ్జా చేస్తే కూడా దాన్ని ఫైట్ చేసి ఇప్పించిన సందర్భాలు కూడా మన దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు ఎవిడెన్స్. ఆ పంచాయతీలలో ఏమన్నా డబ్బులు మీరు ఒక్క రూపాయి కూడా ముట్టుకోను. నా ఓన్ డబ్బులతో చేస్తున్నాను. ఇప్పటికైతే అవసరం వస్తే వాళ్ళకు గరీబులకు నా ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డబ్బులు ఆశించను, తీసుకోను. ఓకే మేడం, మిమ్మల్ని పార్టీలకు జాయిన్ చేసింది ఎవరు? ఎవరన్నా కాస్కరి రమ్మన్నారా, పిలిచిందా, లేదా అంటే మీ వ్యక్తిగతంగా వెళ్ళిందా? అని అలా బావ కొడలి సెటిల్మెంట్ నేను చేసిన ఆడపిల్లది. అంటే అది బాగా క్రిటికల్ పంచాయతీ. అది ఆడపిల్ల అలా కొడుకు జర మెంటల్ గా ఉండి కూడా అమ్మాయి రాను అనే పరిస్థితిలో ఉన్నది. వాళ్ళకి 2 అబ్బాయి అమ్మాయి. అయితే ఏంటంటే నేను రాను, విడాకుల దాకా వెళ్ళాను అన్నట్టు. అంటే ఈ కుల సంఘాలు ఉంటాయి కదా, సంఘంలో కూర్చొని మాట్లాడినా నేను రాను రాను అని చెప్తే మేము పోయి ఆమెకు నచ్చ చెప్పినాం. చూడమ్మా, ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉండకపోవచ్చు, నీ భర్త మారే అవకాశాలు ఉంటాయి. ఆడపిల్ల గురించి మీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, ఏమైంది అంత మనోభావానికి? ఆడపిల్ల అంటే అరటాకు లాంటిది. అవును మేడం. ఆడపిల్ల, నాకు ఆడపిల్ల లేదు, నాకు 2 అబ్బాయిలు. ఆడపిల్ల జీవితం ఎట్లా ఉంటది అంటే ఎటు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఆడపిల్లలు. అటు తల్లిదండ్రులు చూస్తే పేదరికం, అత్తగారింట్లో మంచి ఉన్నింట్లో ఉన్నారని తల్లిదండ్రులు ఆలోచించి ఇస్తారు. అక్కడ అన్ని సమస్యలే. అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి కూడా అతను కాపురం చేసి పిల్లల్ని కన్నాక కూడా అదే టార్చర్ మొదలవుతే అప్పుడు ఎవరు దిక్కుంటారు? కన్న తల్లి దిక్కు అని చెప్పేసి పోయిన సందర్భాలునే. అక్కడికి వెళ్ళి కూడా నచ్చేసి తీసుకొచ్చినాం అంటే అంటే అది ఆడవాళ్ళకు అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆవేదన అర్థమవుతుంది. నేను ఎందుకు ఆవేదన చెప్తున్నా అంటే ఎన్నో సమస్యలు ఆడపిల్లలు కొన్ని అత్తగారిళ్లలో
చాలా చిత్రహింసలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. నిన్న మన దర్పల్లిలో కూడా అవును మేడం. కురేసి దారుణంగా ఒక అదే రెడ్డి విషయం. క్యాస్ట్ ఒక బీసీ అమ్మాయిని దారుణంగా ఊరేసి చంపేస్తుంది. ఈ పొలిటికల్ అండ, అధికారుల అండ ఎందుకు? ఒక అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది. అమ్మాయి గురించి ఆలోచిస్తలేరు. మొన్న ఒక ఛానల్లో వచ్చింది అదేంటి, అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి చంపిందంటే అమ్మాయికి ఉరిశిక్ష అని విధించారు. యూట్యూబ్ ఛానల్లో వస్తున్నది. మరి అబ్బాయి కూడా మరి అమ్మాయిని అట్లనే అదే విధంగా చంపినప్పుడు ఆ అబ్బాయి కూడా ఎందుకు ఊరి తీయడానికి కోర్టు ఎందుకు స్పందిస్తలేదు? దాన్ని కూడా స్పందించాలి. అమ్మాయికి ఏ రకంగా మీరు శిక్షలు విధిస్తున్నారో అబ్బాయి కూడా అదే రకంగా శిక్షించాలి కదా. అబ్బాయి ఎందుకు కాపాడుతుంది అంటే రెడ్డి కులం ఎందుకు ఇంత పిచ్చి? అందరు కులము ఒకటే మేడం. ఇప్పుడు ఏదైనా పంచాయతీలు నింపేటప్పుడు కానీ మీరు ఏదైనా ఈ కార్యపన చేసేటప్పుడు కానీ రాజకీయంగా కానీ అధికారంగా కానీ ఎవరైనా మీకు బెదిరించడం కానీ ఏమన్నా చేసిందా? కాల్స్ కానీ భయపడ్డారా మేడం? మరి భయపడలేదు. ఎందుకంటే పూర్తం ఒకసారి చచ్చిపోతాం ఒకసారి. ప్రజాస్వామ్యంలో మనం ముందు పనిచేస్తున్నాము. ఎవరైనా ధమ్కి ఇచ్చిందా ఇంటి దాకా వచ్చి కానీ ఆ విధంగా ఏమన్నా పెద్ద మొత్తంలో? ఎంత ధమ్కి ఇచ్చినా ఏది చేసినా నేను పులిలాగానే నడుచుకున్నా. నేను ఎప్పుడు భయపడలేదు. ఏ విధంగా కూడా నేను భయపడలేదు. దాని పోరాటం చేసి చేసి నా మీద 500 మంది అటాక్ చేయడానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా నేను భయపడలే. దాన్ని పోరాటం చేసి సాధించేంత వరకు కూడా ఉంది. మేడం, ఈ యుఆర్టీపీ ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ ఉంది కదా మేడం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ప్రజలకు ఏం చేయాలనుకొని ఈ పార్టీ ప్రారంభించిండ్రు? ప్రజలకు, నిరుపేదలకు మేము ముందుండి పనిచేస్తామని కూడా పార్టీని కూడా బలోపేతం చేస్తాము. మేము డబ్బులు ఆశించము, డబ్బులు ఇవ్వము. ఎలక్షన్ లో ఎవరు నిలబెట్టినా అభిమాన ఓట్లు ఎన్నొచ్చినా చాలు. గెలుపు ఓటం అనేది సహజమే. కాకపోతే అన్ని రంగంలో మున్సిపల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి గ్రామ కమిటీలు రాబోయే ఎలక్షన్ లో కూడా మీ పార్టీ తరఫున ప్రతి దగ్గర నిలబెట్టే అవకాశం ఉందా మేడం? ఖచ్చితమా? అంటే ముందే బలోపేతం చేస్తున్నారా మీ పార్టీ? ఇప్పటిదాకా మరి దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియలేదు కాబట్టి ఇప్పుడు నేను వచ్చిన కాబట్టి తెలుస్తుంది జనాల్లో. ఇంతకు ముందు తెలియలేదు. ఎమ్మెల్యేలు నిలబడ్డారు, కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముందు రాకపోవడము, ఇలా ప్రెస్ నోట్లు ఇవ్వకపోవడము, ఇంటర్వ్యూ ఇవ్వకపోవడము చేయలేరు. కాబట్టి ఈ పార్టీ లేదు అనే తెలంగాణ భావన ఉంది. కాబట్టి ఇప్పుడు మేము వచ్చిన ప్రజల మధ్యలో తిరుగుతున్నా, ప్రెస్ మీట్లు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరు తెలిసిపోయింది. కాబట్టి మేడం ఉంది, మేడం ఉంటే న్యాయం జరుగుతుంది. మేము అందరం కూడా మీతో పాటు ఉంటాము. నీ అడుగుజాడలో మేము నడుస్తాము. ఇంకా నువ్వు ఏ పని చెప్పినా మేము చేస్తాము. నువ్వు ఎక్కడ పోటీ చేయమన్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మహిళా వింగ్ అయితే చాలా ఉన్నారు. మహిళలు మీకు సపోర్ట్. ఇప్పుడు ఈ పార్టీలకు చేరడానికి వాళ్ళు ప్రేమతోనే అభిమానంతో వస్తున్నారా, లేదా మీరు ఏమన్నా ఆశ చూపించి మరి తప్పిస్తున్నారా? వాళ్ళు స్వచ్ఛందంగా వస్తేనే తీసుకుంటా. నేను ఏదో బలవంతంగా చేసి నీకు డబ్బు ఇస్తా, నువ్వు రా, నేను మొదలు చెప్పాలి. వాళ్ళు ప్రేమతో వస్తేనే నేను తీసుకుంటా. అది 10 మంది ఉండని, నేను 10 మందితోనే పోటీ చేస్తా. 10 మందిలో ఆ 10 మందిని గెలిపించుకుంటా. ఆ 10 మందిని ఇంకా 10 మందిని లీడర్లు చూస్తా. అంతే తప్ప కానీ బలవంతంగా తీసుకురావడం, నీకు ఇది ఇస్తా అని చెప్పడం, ఆశ చెప్పి వాళ్ళని చేర్చుకొని వాళ్ళ గంపడి అయిన తర్వాత వాళ్ళని నిరాశ చేసి పార్టీ నుంచి పంపించడం అనేది అది జరగదు. ఈ పార్టీలో సిద్ధాంతాలు వేరున్నాయి. సిద్ధాంతం కట్టుబడి ఉన్న పార్టీ సిద్ధాంతాలతోనే బతకాల, సిద్ధాంతంతోనే ఉండాలని కోరుకుంటున్నాను. మేడం, మీ వ్యక్తిగత జీవితం ఎప్పుడు మరి పార్టీకి అంకితమా? వ్యక్తిగత జీవితంలో మరి మీ పిల్లలు ఏ విధంగా మరి వారికి టైం ఇస్తారు? అసలు జీవితం చెప్పాలి. నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మమ్మీ వాళ్ళ రిలేటివ్స్, హస్బెండ్ పద్మశాలి, నాకు 2 అబ్బాయిలు. ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీ చూసుకున్న తర్వాతనే బయట. ప్రపంచము ప్రతి మనిషికి ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్యామిలీ. 2 అబ్బాయిలు. చిన్న అబ్బాయి జాబ్ చేస్తాడు, పెద్ద అబ్బాయి మన ఎస్ఐలో ఒక మార్కు వెళ్ళింది. వాళ్ళు చదువుతున్నారు. ఎడ్యుకేషన్ ఫస్ట్ చదవాలి. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మన ఇల్లు చక్కదిద్దుకొని
సమాజంలో ఆడపిల్లల గురించి న్యాయంగా కొట్లాడినప్పుడే లీడర్. ఇల్లు చక్కదిద్దిన ఆడవాళ్ళు బయట ఎంత తిరిగినది బెస్ట్. నేనే తనే భావించుకున్నా. అది కరెక్టే. నాకు కుటుంబం, నా కుటుంబం తర్వాత ఎవరైనా, నన్ను నమ్ముకున్న వచ్చిన వాళ్ళు కూడా కుటుంబస్తులే, కానీ ప్రిఫరెన్స్ ఎవరైనా కుటుంబం గురించి ఫస్ట్. వెనకాల సపోర్ట్ ఈ ఆడవాళ్ళంటే బయటకు రావడానికే ఈ రోజుల్లో ఇబ్బంది ఉంటే ఇంత పోరాటం ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండడం, అలాగే అన్నిట్లలో ముందటికి సాగడం, దీనికి ముంగట మీ వెనుక అండగా ఉన్నది ఎవరు, సపోర్ట్ చేసేది ఎవరు, మీ ఫ్యామిలీలో కావచ్చు బయట కావచ్చు? ఫ్యామిలీ అంటే ఫస్ట్ నా భర్త. ఇప్పుడు ఎవరికైనా భర్త స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది కరెక్ట్. ఆడపిల్ల బయటకు వెళ్తుంది. భర్త స్వేచ్ఛ ఇయ్యనప్పుడు ఆడపిల్ల బయట వెళ్ళదు కదా. అన్నిటికీ నా భర్తనే. నేను ఈ రోజు ఈ కారణము, నేను ఈ స్థాయికి రావడం కూడా నా భర్త. నా భర్తనే దేవుడు. మేడం ఏం పేరు మీరు హస్బెండ్ పేరు? ఏం చేస్తారు? సురేష్. ఏం చేస్తారు? మాకు బిజినెస్, ఫైనాన్స్ బిజినెస్ షాప్. మరి మీ సన్స్ ఎప్పుడన్నా అంటారా కొడుకులు, అమ్మ ఎందుకు ఇవన్నీ వెళ్ళడం, ఏమొస్తుంది మనకు ఇంటికానే ఉంటాయి అంటారా? వాళ్ళకు ఎడ్యుకేషన్, వాళ్ళకి అదే రూట్ లో ఉన్నారు కాబట్టి. అంటే కొందరు మనమైతే ఫైనాన్స్ సెటిల్ ఉన్నాం, మనకి ఎందుకు పోవడం అలాంటి ఏమన్నా అంటారా? మీకు సపోర్టే? మమ్మీకి సపోర్ట్ ఉండదు. ఇద్దరు కూడా మమ్మీ నిలబడే 100% నిలబడాలా మీరు? ఎమ్మెల్యే పోటీ చేస్తాను, భగవంతుడు దేవతల నేను గెలిస్తే పేద ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేసి ఈ విలేజ్ కి మా మేడం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనే విధంగా వాళ్ళకి చూపిస్తాను. అది మంచిది. చాలా దగ్గర అయినా కూడా ఇండిపెండెంట్ రాజకీయ నాయకులు ఎట్లున్నారంటే, గెలిచిండ్రు అంటే మళ్ళీ 3 సంవత్సరాల దాకా గల్లీ పోయిన పాపన లేదు, ఆ గల్లీలో ఏం జరుగుతుందో చూడరు, మరి సమాజం ఏమవుతుందో చూస్తలేరు. పోతున్నారు మంచి అమెరికా, లండన్, విదేశాలలో తిరగడం తప్ప. మేడం ఇప్పుడున్న 3 పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరి మీ పార్టీ అయితే ఇంకా చాలా ప్రజల్లోకి అయితే వెళ్ళలేదు. మరి ఒకవేళ మీరు ఏమన్నా పార్టీకి ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేయాలనుకుంటే 3 పార్టీలలో ఏ పార్టీకి సపోర్ట్ చేయగలుగుతారు? మేమైతే ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకు మేడం? ఏ పార్టీకి ఎందుకు చేయాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళను వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడము తప్ప ప్రజలకు ఒక పనులు చేసిన పాపాన దిక్కులేనప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మేమంటే మేము ఒక ఏదైనా సరే గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళేమో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే వస్తుందని వీళ్ళు అంటున్నారు. మరి దీని మీద మీది? అదంతా ఓటు రాజకీయం కోసం తప్ప ప్రజలకు న్యాయం చేసిన పాపానైతే లేదు. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ పాలన లాక్డౌన్ ఉన్నప్పుడు అన్న ప్రతి ఇంటికి పింఛన్ వచ్చింది. వాస్తవం మాట్లాడుతున్నా. నాకు ఆ పార్టీ ఏమి గొప్ప కాదు, ఈ పార్టీ ఏమి తక్కువ కాదు. అంటే పని చేసే వాళ్ళని గుర్తిద్దాం. ఇప్పుడు ఆమె కవితమ్మ ఉంది, ఆమె వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేవు. ఆమె ఎంపీ ఉన్నప్పుడు అయినా ప్రజల్లో తిరిగింది, మహిళలకు ఉత్సాహం కల్పించింది, బతుకమ్మ ప్రోగ్రాం చేసింది, అన్ని చేసింది. ఇప్పుడున్న వాళ్ళైతే ఒక కాంగ్రెస్ పాలన గాని, బీజేపీ పాలన గాని, హిందూ మతము, అందరం హిందువులమే, మనం పుట్టుకనే హిందూ, ఇంకా మనకు అక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓటు రాజకీయం కోసమే మత మార్పిడులు. మా పార్టీకి అయితే అందరు సమానమే. మాకు కూడా ఉన్నాడు రాముడు, కృష్ణుడు ఉన్నాడు, అన్ని దేవుళ్ళు ఉన్నాయి మాకు కూడా. మాకు అన్ని కులాలు, అన్ని పార్టీలు, అన్ని మతాలు మాకు అవసరం. మా పార్టీకి మేము ఒకటే మతము, ఒకటే దాని మీద ఉండము. ఇప్పుడు బీజేపీ దగ్గర ముస్లింస్ లేరా? పబ్లిక్ నమ్మించడానికి మాత్రమే. మేము ముస్లింస్ వ్యతిరేకం అంటారు, కానీ కాదు. బీజేపీ దగ్గర ముస్లింస్ నేను ఎంతమందిని చేయించాలా? నేను చాలా మందిని చేయిస్తా. మత మార్పిడి అంటారు, మేము ఆ కులానికి మేము వ్యతిరేకత అంటారు, ఆ కులానికి మేము వ్యతిరేకత అంటారు. ఆ కులంలో వాళ్ళ ఇల్లు వచ్చి కూర్చుంటారు. అట్లా ఎన్నో ఉన్నాయి మా దగ్గర. అంటే ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇక్కడ ఏం న్యాయం చేసినట్టయితే. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయమంటారు? చేయం. ఇండిపెండెంట్ గానే మీరు ఈ పార్టీని ఇండిపెండెంట్ గా అంటే ఆయన పేదరికం నుంచి ఎవరైనా వచ్చిన ఎమ్మెల్సీ నిలబడ్డాడు, ప్రజలకు ఏదైనా న్యాయం చేస్తా అని ఏమైనా హామీ ఇస్తే, ఒక పేదరికము మనిషి నిలబడితే
ఆయనకి ఏదైనా సపోర్ట్ చేయొచ్చు కానీ ఈ పార్టీలకైతే ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయం. కానీ ఇప్పుడు ఎక్కడ లేదు కదా మేడం, పేదరిక రాజకీయమే లేదు కదా, డబ్బుతో కూడుకున్నది రాజకీయం మొత్తం కూడా. ఇండిపెండెంట్ గా అంటున్నా నేను, రాజకీయాల గురించి మాట్లాడతలేను. ఇండిపెండెంట్ గా ఎవరన్నా పేదరికం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండొచ్చు కానీ బీఆర్ఎస్ గాని, బీజేపీకి గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ లేదా నిలవడ కూడా నిలవలేరు. ఏ పార్టీకి కూడా మేము సపోర్ట్ చేయదలుచుకోలేం. మేడం ఇప్పుడున్న మరి బీజేపీ ఎమ్మెల్యే, మన ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ క్యాండిడేట్ పైడి రాకేష్ రెడ్డి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఆయన గెలక ముందు ఎందరికో ఎన్నో హామీలు ఇచ్చిండు. నేను డబ్బులు ఇవ్వను, మీకు పనులు చేసి పెడతాను. నేను గెలిచిన తర్వాత ఎవరింటికి పోయింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, ఎవరికి పని చేసింది లేదు పైడి రాకేష్ రెడ్డి గురించి. మళ్ళా మన ఏం చేసిండ్రు, హిందువులంతా చచ్చిపోయినరు, హిందువులు చెక్కగాళ్ళు, హిందూ పుట్టడం వేస్ట్, మా ఈ హిందూ జాతే వేస్ట్ అని విమర్శన చేయడం. ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి మాట్లాడిండు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటా అంత మంచిదని నేను అనుకుంటున్నాను. ఇంకా మరి అది ఆ రోజు మీరు అది అన్నది వాస్తవమే కావచ్చు, కాకపోతే ఆ రోజు హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి టెంపుల్ పై ఒక ముస్లిం వ్యక్తి దాడి చేయడంతో ఆల్రెడీ ఆయనే మీడియా ముందు స్పష్టంగా తెలియజేసింది కదా, దీని గురించి ఆయన ఎందుకు అంత తప్పు పడుతుంది మీరు? ముత్యాలమ్మ గుడి, అమ్మవారి గుడి ముస్లిం దాడి చేస్తే మీరంతా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఆ ముస్లిం మీద దాడి చేయనుండ్రి, అదే చెప్తున్నారు, హిందువులందరూ ఐకమత్యం లేరు, అందుకే అలా. హిందువులు ఎందుకు ఐకమత్యం లేరు? హిందువులు ఐకమత్యం లేని ఎంపీ గెలిచిండా? ఎంపీ అరవింద్ గెలిచిండా? బీజేపీ ఇప్పుడు గెలిచిందా? ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ ఎట్లా గెలిచింది? హిందువులు ఐక్యత లేని గెలిచిందా? మీరు ఎవరు ముస్లిం కొట్టినరో ఆ ముస్లిం ఇంటి మీద దాడి చేయనుండ్రి మీరందరూ పోయి. ఎంపీ అరవింద్ గాని, బయట రాకేష్ రెడ్డి గాని, మన ఎండల లక్ష్మీనారాయణ గాని, మీరందరూ కలిసి పోయి, బండి సంజయ్ గాని, మీరందరూ కలిసి ఆ ముస్లింని తన్ననుండ్రి, కొట్టనుండ్రి వాళ్ళ ఇంటికి పోయి. కరెక్టే అని దానికి చట్టం పని చేసుకుంటుందని చెప్పేసి వాళ్ళు బలోపేతం కాలేదు. ఇప్పుడు చట్టము తాను పోతుంది అంటే, చట్టము ఆలోచిస్తే చట్టాన్ని కూడా పక్కన పెట్టే సందర్భాలు ఈ జనరేషన్ లో కనపడుతున్నాయి. ఎక్కడ న్యాయం చేస్తుంది చట్టం కూడా? వాడు చెయ్యని తప్పకు నేరస్తుడు అవుతున్నాడు, నేరస్తుడు దొరబాబులా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏ ముస్లిం అయితే అమ్మవారిని ఖండించిండో ఆ ముస్లిం తీసుకొచ్చి లోపల వారైపోయింది. మీరు అధికారంలో ఉన్నారు కదా, నేషనల్ పార్టీలో మోడీ ఉన్నాడు కదా, మీరు ఆ పని చేయనుండ్రి. మీరు హిందువులను ఎందుకు విమర్శన చేసారు? మొత్తం అందరిని ఎందుకు కలిపిండ్రు అందులో? మీ కుటుంబ సభ్యులు ఏమనుండ్రి, మీరు అక్కడ ధర్నా చేయనుండ్రి, ముస్లింల దగ్గర పోయి కూర్చొని ధర్నా చేయనుండ్రి. మీకు ఎందుకు చేత కాలేదు? మీరు హిందువులను ఎందుకు తిట్టుకుంటా హిందువుల ఓట్లు బిచారాలకు ఎందుకు కలుపుకుంటున్నారు? సమాధానం చెప్పానండి నాకు, నేను చెప్తాను దానికి సమాధానం. సరే మేడం, ఇప్పుడు అందుకు మీకు ఎలాంటి ఆయనకు సపోర్ట్ చేయాలని ఇది లేదు అసలు? లేదు. మరి వినయ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయింది కదా మేడం, ఆయన మీద ఏమన్నా? పాపం ఆయనైతే మంచి పర్సన్, అందరికి పెళ్లిళ్లకు, చావులకు యూత్ మెయింటైన్ చేస్తాడు. ఆయన అదృష్టం తక్కువ ఓడిపోయాడు, కానీ ఆయన మీద ఎలాంటి రిమార్క్ అనేది లేదు. మంచి పర్సన్ కి మంచి పర్సన్ అనే చెప్పుకోవాలి. అంటే నా ఉద్దేశం అది. మంచోడు కాకుండా మంచోడు అని చెప్పాను, మంచోడిని మంచోడు కాదని చెప్పాను. బీఆర్ఎస్ జీవన్ రెడ్డి గురించి ఏమైనా చెప్తారా, అర్థంటారా? ఇక జీవన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మన హెల్త్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఓకే మేడం. ఇంకా మరి వాళ్ళిద్దరైతే మీకు నచ్చలేదు, వ్యక్తిగతంగా కావచ్చు, వాళ్ళు చేసిన పనులకు కావచ్చు నచ్చలేకపోవచ్చు. వినరెడ్డి అయితే మంచి అంటున్నారు కదా, మరి ఓడిపోయినందుకు మంచి అనిపిస్తుందా ఆయన సానుభూతితోని, లేక ఆ పార్టీ కాంగ్రెస్ మంచి అనిపిస్తుందా మీకు? నేను కాంగ్రెస్ ఊసు కూడా ఎత్తుతలేను, కాంగ్రెస్ పార్టీ మంచిదని కూడా నేను చెప్తలేను. వినయ్ రెడ్డి వ్యక్తిగతము, ఆయన చేసిన పనులు, ఆయన మంచితనము, ఆయన దురదృష్టకరంగా ఓడిపోవడం కూడా ఆరుమూరికి అందరికి తీరని లోటు. ఆయన మంచి పర్సన్, ఆయన గురించే మాట్లాడుతున్నాను, పార్టీ గురించి మాట్లాడతలేను. ఎలక్షన్ లో బీజేపీ, మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ ఎలక్షన్ గేట్ మూసినందుకు గొడవలు జరిగినాయి. అక్కడ గొడవలు జరిగితే ఇక మా మీద చాలా విమర్శలు, కేసులు అట్లా చేసిర్రు. మొన్న
ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని బైండ్ ఓవర్ చేసారు. ఎవరు నన్ను ప్రత్యేకంగా ఎవరన్నా బైండ్ అవుట్ ఎంఆర్ఓ అంటే ద్వారా అలా పార్టీ పరంగా ఏ పార్టీ అన్న బైండ్ అవుట్ చేయించింది అన్నట్టు ఏముంటది, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళే మేము చేపించినారు. బీజేపీలో గెలిపించినాం కాబట్టి ఏ కక్ష సాధింపులతోని బైండ్ మా అవుట్ మీద కేసు చేసి బైండ్ ఓవర్ చేయించారు. అంటే ఎలక్షన్ లో ఏ గొడవ అయినా మీ బాధ్యత ఉంటుందని చేసినా అని మేమేం భయపడలే. మొన్న బోధన ఇన్ఛార్జి కూడా వేసిన, బీసీల బాధ్యత గోవర్ధన్న కూడా పనిచేసిన. ఇప్పుడు ఏదో కేసులు అయితే అని భయపడితే రాజకీయం చేయలేం కదా. మనం తప్పు చేస్తలేం. న్యాయం ధర్మం గురించి కొట్లాడినప్పుడు నేనెందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఏ బైండర్ చేసినా సరే, ఏది చేసినా సరే మేము జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరమైన లొల్లులు పెట్టుకోము. మా వరకు వస్తే మేము వదిలిపెట్టాం. ఇది మా ఆలోచన. ఈ ఛానల్ ద్వారా మీతో ఎప్పుడు మీతో వచ్చేవారు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నాతో వచ్చిన మహిళలు అనుకో, నేను వాళ్ళంతా నా అక్క చెల్లెళ్ళు. నాతో వచ్చిన మహిళ ఎవరైనా సరే, వయసులో పెద్దవాళ్ళు ఉంటే అమ్మ అనుకుంటా, నాకంటే తక్కువ ఉన్న అక్క చెల్లెలు అనుకుంటా. ఈ మీడియా వాళ్ళకు మా అక్క చెల్లెల ద్వారా నేను కూడా కృతజ్ఞ భావాలు తెలుపుకుంటున్నా.